ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 6 కత్తిపోట్లు. వింటేనే భయమేస్తుంది కదా. ఇంకా ఆ టైంలో సిచ్యువేషన్ ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిహాషని. ఇలాంటి ఇంపార్టెంట్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు పొడిచింది ఎవరు? ఒక సెలబ్రిటీ ఇంట్లోకి అంత ధైర్యంగా వెళ్ళి అటాకింగ్ చేశారంటే ఇదంత ఈజీగా తీసుకునే విషయం అయితే కాదు. పైగా అది ఇండిపెండెంట్ హౌస్ కూడా కాదు, పెద్ద పెద్ద బిగ్ షాట్స్ ఉండే గేటెడ్ కమ్యూనిటీ. అదే గేటెడ్ కమ్యూనిటీలో అతను ఎంటర్ అయినప్పుడు ఒక్క మనిషి కూడా చూడలేదు అంటే ఇది నార్మల్ విషయం అయితే ఖచ్చితంగా కాదు. గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పాను కదా, ఈ వర్డ్ని గుర్తుపెట్టుకోండి. దీనికోసం మనం తర్వాత మాట్లాడు. ప్రజెంట్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ అయింది. ఆ గేటెడ్ కమ్యూనిటీలో వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కరిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అలానే వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ అన్నీ కూడా కలెక్ట్ చేస్తున్నారు. అంత పెద్ద హై సెక్యూరిటీ ఉన్న గేటెడ్ కమ్యూనిటీలోకి ఒక దొంగ ప్రవేశించాడంటే అతను ఎలా వచ్చాడు అన్నదానికి సింగిల్ డాక్యుమెంట్ ప్రూఫ్ కూడా లేదు. ఈ కమిటీలో వర్క్ చేస్తున్న వాళ్ళే ఎవరో అతనికి హెల్ప్ చేశారని పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ గారు ఉండేది 11th ఫ్లోర్ పెంట్ హౌస్లో. ఈ పెంట్ హౌస్కి వెళ్ళాలి అంటే 11 ఫ్లోర్స్ పైకి వెళ్ళాలి. ప్రతి ఫ్లోర్కి సెక్యూరిటీ గార్డ్స్తో పాటు సీసీ కెమెరాస్ ఉంటాయి. అయినా సరే ఎవరూ కూడా ఈ దొంగను చూడలేదు అంటే అస్సలు ఇది నమ్మేలాగైతే లేదు. అసలు అతను ఎలా ఇంట్లోకి ఎంటర్ అయ్యాడో తెలియదు, కానీ వెళ్ళడమే సైఫ్ అలీ ఖాన్ గారి కిడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రూమ్కి వెళ్ళాడు. అక్కడ ఆ రూమ్లో కిడ్స్తో పాటు లేడీ హెల్పర్ ఎవరైతే ఉన్నారో ఒక లేడీ ఉన్నారు. మిడ్నైట్ 2 AM సైఫ్ అలీ ఖాన్ గారి కిడ్స్ ఉన్న రూమ్ నుంచి వస్తున్న సౌండ్స్ని గమనించి సైఫ్ అలీ ఖాన్ గారు ఆ రూమ్లోకి వెళ్ళి చూస్తే ఒక అన్నోన్ పర్సన్, అసలు ఎప్పుడు చూడలేని మొహం వాళ్ళ పిల్లల రూమ్లో కనిపించేసరికి సైఫ్ అలీ ఖాన్ గారు అయితే ఖచ్చితంగా షాక్ అయి ఉంటారు. జస్ట్ ఇమాజిన్, ఆ టైంలో ఏ పేరెంట్కైనా సరే అక్కడ చూసిన సిచ్యువేషన్కి బ్రెయిన్ అయితే పనిచేయదు. సైఫ్ అలీ ఖాన్ గారు ఆ రూమ్లోకి ఎంటర్ అయ్యేసరికి ఆ పర్సన్కి ఎస్కేప్ అయ్యే క్రమంలో ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 6 సార్లు సైఫ్ అలీ ఖాన్ గారి పైన అటాక్ చేసి అక్కడి నుంచి పారిపోయాడు. ఇక్కడ గమనిస్తే షాకింగ్ విషయం ఏంటంటే అతను లోపలికి వచ్చేటప్పుడు ఎవరు చూడలేదు, అలాగే అతను పారిపోయినప్పుడు కూడా ఒక సింగిల్ పర్సన్ కూడా అతను చూడలేదు. కానీ పోలీసులు సీసీ కెమెరాస్ వెరిఫై చేస్తున్నప్పుడు వాళ్ళకైతే షాకింగ్గా ఒక అన్నోన్ పర్సన్ అక్కడ కనిపించాడు. ఆ పర్సన్ ఫోటో ఇదే. ప్రస్తుతానికైతే ఇతనే సస్పెక్ట్. వీడియో బిగినింగ్లో గేటెడ్ కమ్యూనిటీ గురించి మాట్లాడదాం అనుకున్నాం కదా. అదేంటంటే కామన్ పీపుల్ స్టే చేస్తున్న గేటెడ్ కమ్యూనిటీస్ ఎంత స్ట్రిక్ట్గా ఉంటాయో మనకు తెలుసు కదా. అక్కడి గేట్ లోపలికి ఎంటర్ అవ్వగానే సెక్యూరిటీ గార్డ్స్ ఆపి మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఏ ఫ్లాట్కి వెళ్తున్నాం అని ఎంక్వైరీ చేసి అండ్ మన ఫోటో తీసుకొని మన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ పంపించి అండ్ మనం ఎవరి ఫ్లాట్కి అయితే వెళ్తున్నామో ఆ ఫ్లాట్ ఓనర్కి కాల్ చేసి ఈ పర్పస్ మీద ఈ నేమ్తో ఈ పర్సన్ వచ్చారు అని చెప్పి ఎంక్వైరీ చేసి వాళ్ళు అలౌ చేస్తేనే మనం లోపలికి పంపిస్తారు. అలాంటిది బిగ్ షాట్స్ ఉన్న గేటెడ్ కమ్యూనిటీలో 11 ఫ్లోర్స్ పైకి ఎవ్వరికి కనిపించకుండా వెళ్ళాడు అంటే అసలు ఇది నమ్మేలాగైతే లేదండి. పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు కదా, చూద్దాం ఇది ఎంతవరకు వెళ్తుందో. ఇంకా ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో అన్ని విషయాలు మెల్లగా తెలుస్తాయి. ఇంకొక విషయం తెలుసా, దీన్ని ఇన్వెస్టిగేట్ చేస్తుంది అయితే నార్మల్ పర్సన్ కాదు, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయానాయక్ గారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఈ విషయంలో ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.